ఎదురిచ్చినోళ్ళు, ప్రశ్నించినోళ్ళు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా చిన్న చిన్న సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ చేసే అవసరం మీకు వచ్చి ఏం ధైర్యం వచ్చిందని మీరు ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు? మీరు పంపిస్తూ అంటారు కదా నోటీసులు, మేము రెడీగా ఉన్నాం తీసుకొని, కానీ దానికి ఆన్సర్ ఇస్తాం మేము. దాని తర్వాత మీరు తట్టుకునే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నదా? కేటీఆర్కి అడుగుతున్నాం. సిగ్గులేని జన్మకి దొరికిపోతూనే ఉన్నారు దినాం ఒక ఇష్యూలల్లో, దినాం ఒక స్కామ్లలో దొరుకుతున్నారు. అయినా సిగ్గులేని దరిద్రం బతుకులకి మళ్ళీ మాకు నోటీసులు పంపిస్తా అంటావు. నోటీసులు వచ్చినాయి మీ విచారణ కొండే అని అధికారులు చెప్తుంటే మాకు నోటీసులు పంపిస్తాడంట. ఆడ చాలామంది మీడియా సోదరులు నిలబడి ఉన్నారు, ఆడ ఆన్సర్ చెప్పు పోయి. లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి ఇటువంటి భయపడను, 15 రోజుల పాటు జైల్లో కూర్చొని వస్తాను. వరకు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నావు నువ్వు. లొట్టపీస్ కేసు అంటున్నాడు కేటీఆర్, ఏంది మేడం అని అడిగినావు. మరి లొట్టపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నాడు? లొట్టపీస్కి ఆ రోజు కూడా నేను ఇదే చెప్పిన, ఎందుకు పోయి ధైర్యంగా పోయి సమాధానం చెప్పినా. నువ్వు తప్పేం చేయకపోతే నువ్వు శుద్ధ పూసలాగా కడిగిన ముత్తల్లాగా బయటికి వస్తావు. నువ్వు లొట్టపీస్ కేసా లేకపోతే ఇంకే కేసా అనేది లోపల అధికారులు తేలుస్తారు నీకు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మరి ఎంతమంది దొరుకుతున్నారు మీరు చేసినటువంటి ద్రోహంలో? 45 కోట్లు, అసలు 3 కోట్లు అనుకుంటా మంత్రి పరిధి ఉండేది. అంతకు మించి నువ్వు ఒక్కసారి ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనంటే మంత్రివర్గంలో చర్చలు జరగాలి, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ డబ్బు బయటికి విడుదల చేయాలి. కానీ నేను ఇయ్యమన్నా రుబాబ్తో చెప్తాడు, మళ్ళీ నేను ఇచ్చేయమన్నా ఏంది అయ్య సొమ్మ నీ అప్ప సొమ్మ ఎవరిదన్నా తాత సొమ్మ? ఇది తెలంగాణ ప్రజలు కష్టం చేసి రూపాయి పోగేసి వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్స్ల సొమ్ము ఇది. నువ్వు కూర్చున్నంతసేపే ఆడ సేవకునివే, నువ్వు ఓనర్వి కాదు. ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మాత్రమే సేవ చేయడానికి నీకు ఓట్లేసి గెలిపించారు. కానీ రుబాబ్తో నేను 45 కోట్లు 50 కోట్లు ఇచ్చేయమన్నానికి నీ జాగీర్దార్ కొడుకువా నువ్వు? ఇష్టం వచ్చినట్లే. ఇప్పుడు దానికి సమాధానం చెప్పు అని అంటే లొట్టపీస్ కేసు అంటాడు. లొట్టపీస్ కేసో, లొట్టబోయే కేసో, లోపలి పోయే కేసో చూపిస్తారు కదా. రేవంత్ రెడ్డి రివాంజ్ పాలిటిక్స్ తీస్తున్నాడు. ఆయన గతంలో నెల రోజులు జైల్లో ఉన్నాడు, మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలనుకుంటున్నాడు. సో కేసులకు భయపడము, జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. సిద్ధంగా ఉన్నాడని ఒప్పుకున్నాడు కదా. లొట్టపీస్ కేసు ఏం కాదు అన్నాడు, జైల్లోకి పోయి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక నీ మీద కక్షపూరితంగానో లేకపోతే ఇంకేదన్నా చెయ్యాలి అనుకుంటే మా ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ మినిట్ బయట ఉండకుండ్రి. గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయదలుచుకోలేదు. ఏదైనా ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా ఏదైతే న్యాయంగా జరుగుతుందో ఆ న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఆ లైన్ మేము క్రాస్ చెయ్యము. వ్యక్తిగత ద్వేషాలు మాకు అవసరం లేదు. అలా చెయ్యాలనుకుంటే ఎప్పుడో, అసలు కుటుంబం కాదు కదా టీఆర్ఎస్లో చేసినటువంటి ప్రతి ఒక్క దొంగలందరూ ఈరోజు జైళ్ళల్లో రూములు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇప్పుడు పబ్లిక్ ఇచ్చే బదులు వీళ్ళకే ఇవ్వాల్సి వస్తుండే. ముఖ్యమంత్రి గారు కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు కల్వకుంట్ల ఫ్యామిలీకి. ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? 4-5 కేసుల విచారణ జరుగుతూ ఉన్నాయి మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. 4-5 కాదు, బోల్డ్ అనేవి. నువ్వు చూసినావు కదా కాళేశ్వరం కథ, వాళ్ళ గురించి కథ కంచికి మనం ఇంటికి అన్నట్ల కాళేశ్వరం కథ గురించి మొన్నటిదాకా ఏమాడు గింత జీరిపోయింది గాదానికే ఎట్లా రిపేర్లు చేస్తే పనికి వస్తుంది అని అన్నారు. మళ్ళీ ఈరోజు ఒక్కొక్క 150 కోట్లు 200 కోట్లు ఒక్కొక్క ఇంజనీర్ దొరుకుతుంటే, చిన్న ఇంజనీరే 200 కోట్ల దోపిడీ చేసిందంటే వీళ్ళ కుటుంబం ఎంత దోపిడీ చేసింది? నా రక్తం చెమట బొట్టు రక్తం గార్చి మరీ కట్టినా అన్నాడు. మొన్నటిదాకా ఇంజనీర్ నేనే అన్నాడు, దానికి కర్మ నేనే అన్నాడు. ఇప్పుడు నాకేం సంబంధం ఇంజనీర్లకు అంటుడు కేసీఆర్. అట్లా ఒక్కటి కాదు 2 కాదు, ప్రతి సమస్యకు ఈడ పరిష్కారం అయితే జరుగుతుంది అనేది నమ్మకం మాకైతే ఉన్నది. డెఫినెట్గా కేసీఆర్ చేసినాయే కానీ కేటీఆర్ కుటుంబ సభ్యులే చేసినాయి ఎవరన్నా ఉండనియండి, విచారణలు జరుగుతున్నాయి, న్యాయబద్ధంగానే జరుగుతున్నాయి. ఎవడు ఎన్ని లొల్లి చేసినా కూడా కేసీఆర్ని లోపలేస్తలేదు కాంగ్రెస్, కేసీఆర్ కుటుంబాన్ని లోపలేస్తలేరు, లాలూచీ పడ్డరు, అది ఇది అని మీరు ఏం మాటలు మాట్లాడినా న్యాయబద్ధంగానే పోతాము. రెచ్చిపోయే మాటలు ఎవడు మాట్లాడినా రెచ్చిపోము. అది న్యాయంగా విచారణ ద్వారా, కోర్టుల ద్వారా, కమిటీ ద్వారా వాళ్ళకు పడాల్సిన శిక్షలు వాళ్ళే వేస్తారు, వాళ్ళే పంపిస్తారు జైలుకి. పక్కా ఇదైతే రాసి పెట్టుకో. కానీ కాంగ్రెస్కి కానీ మా ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా ద్వేషాలు మాకు అవసరం లేదు. వాళ్ళు ఆ రోజు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నాడని భయంతో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి వాళ్ళు జైలుకు పంపించిండ్రు. కానీ మాకు అవసరం లేదు, ఆల్రెడీ ఇరికే ఉన్నావు నువ్వు. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం, లక్షలాది కోట్ల దోపిడీ చేసినావు కాబట్టి నీకు ఎన్నో విచారణలు, నాకు తెలిసి 5 సంవత్సరాలలో ఎన్నో లక్షల విచారణలు జరుగుతాయి అనుకుంటున్నా, లక్షల స్కాములు బయట పడతాయి అని అనుకుంటున్నా నేనైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.